ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అబద్ధం మాట్లాడలేను. అబద్ధం మాట్లాడలేనప్పుడు నిజం చెప్పాలి. అంతేకాని ఆ నిజంలో మా అక్క తప్పు ఒకటే కాదు, మీ అన్నయ్య తప్పు కూడా ఉందిగా. మరి అక్క తప్పుని వేలెత్తి చూపిస్తున్నావు? అయినా ఇప్పుడు మ్యాటర్ అక్క గురించి కాదు, నీ పెళ్లి గురించి. ఊళ్ళో వాళ్ళ పెళ్లికి కుక్కల హడావిడి అన్నట్టు నా పెళ్లి గురించి మీ అందరి గోలేంటి? అంబిక, మమ్మల్ని కుక్కలతో పోలుస్తున్నావా? నేను సామెత చెప్పాను అంతే. మీరది పోలిక అనుకుంటే నేనేం చెయ్యలేను. కానీ దానికి పెళ్లి ఇష్టం లేదు అంటుంది కదా నాన్నా. ఇష్టం లేదంటే ఎలాగమ్మా? రేపు తన జీవితం ఒంటరిగా మూడైపోతుంటే మీ అందరూ పిల్లా జల్లలతో ఆనందంగా ఉంటే అది మాత్రం ఎవరూ లేరే నాకు అనే బాధ తనలో మిగిలిపోతుంది. పిన్నికి ఈ లైఫే ఇష్టం ఉంటుంది కదా, ఎందుకు తనని బలవంతం చేయటం? అంబికమ్మ, ఇప్పుడు మీరు ఆవేశంలో మాట్లాడినా రేపటి రోజు మీ నిర్ణయానికి బాధపడతారని తాతయ్య గారు ఆలోచించినట్టున్నారు. అంబికమ్మ, నువ్వు కూడా నాకు సలహాలిచ్చేదాని అయిపోయావా? అంబిక అత్తయ్య పెళ్లి విషయంలో తాతయ్య చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు సహస్ర చేసిన పని తెలిస్తే ఇంకా బాధపడతారు. నా పెళ్లి కేవలం నాకు సంబంధించిన విషయం. ఇంకెవ్వరికీ ఆ విషయంలో సంబంధం లేదు. మీరెవ్వరూ నా పెళ్లి విషయంలో బాధపడకండి. నా పెళ్లి విషయంలో ఎవరు ఎలా పోయినా నా నిర్ణయం అయితే మార్చుకోను. ఇదే ఫైనల్. మళ్ళీ నన్ను పెళ్లి పెళ్లి అని సతాయించొద్దు. నాన్న, ముఖ్యంగా నీకు నా పెళ్లి విషయంలో ఈరోజు కొత్తగా బెంగ పెట్టుకుని టాబ్లెట్స్ వేసుకోవడం మానేసి మరీ కొత్త సమస్యలు తెచ్చుకోవద్దు. అది నీకే నష్టం. నా గురించి, నా పెళ్లి గురించి ఆలోచించడం మానేసి అందరూ ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి. సహస్ర, నీతో మాట్లాడాలి, రా. ఏంటి బాబా అలా లాక్కొచ్చావు? నువ్వు అసలు మనిషివేనా? నీకు కొంచెమైనా మనస్సాక్షి అనేది ఉందా? ఏంటి బావా అంత కోపంగా ఉన్నావు? నేనేం చేశానని నా మీదంతా కోపంగా మాట్లాడుతున్నావు? అసలు నువ్వేం చేసావో నీకు తెలీదా? నేనేం చేశాను బావా? ఆ మోసాన్ని నా నోటితోనే చెప్పాలా? మోసమేంటి బావా? నేనేం చేశాను?
నేను ఆ లేడీ డాక్టర్ని కలిశాను. ఏ లేడీ డాక్టర్ బావా? నువ్వు పకడ్బందీగా ప్లాన్ చేసావు కదా, అదంతా నాకు తెలిసిపోయింది. బావా ఐవీఎఫ్ డాక్టర్ని కలిసాడా? నాకు గర్భసంచి లేదని తెలిసిందా? ప్రెగ్నెన్సీ నాటకమని కనిపెట్టేశాడా? నువ్వింత మోసం చేస్తావని నేను అనుకోలేదు సహస్ర. నువ్వు చేసిన తప్పుకి అసలు నేనేం చేయాలి? నువ్వేం మాట్లాడవేంటి? నిజం బయటపడిపోయేసరికి మాట పడిపోయిందా? అది కాదు బావా, యాక్సిడెంట్లో నాకు ఆ యాక్సిడెంటే నాటకం. యాక్సిడెంట్ తర్వాత నువ్వు ఆ డాక్టర్తో కలిసి ఆడిన డ్రామా, నీ చావు కన్ఫర్మ్ అని చెప్పి నువ్వందరినీ నమ్మించి నీతో చివరి కోరిక అని చెప్పి నువ్వు నాతో తాళి కట్టించుకునే వరకు నువ్వు వాడిన గేమ్ మొత్తం నాకు తెలిసిపోయింది. ఓహో, బావకి ఆ నిజం తెలిసిందా? కొంచెం ఉంటే అసలు విషయం చెప్పేసేదాన్ని. థ్యాంక్ గాడ్. నిన్నెక్కడికొచ్చి నీ దగ్గర డబ్బులు తీసుకుని వెళ్ళిన డాక్టర్ని నేను కలిశాను. తను జరిగిన నిజమంతా నాకు చెప్పింది. నువ్వు చేసిన మోసం కూడా నాకు చెప్పింది. నేను మోసం చేయలేదు బావా, అది మోసం అవ్వదు. అది నీ మీద నాకున్న ప్రేమ. నేను నీ మీద పెంచుకున్న ఇష్టంతోనే అలా చేశాను. శాస్త్ర, అయ్యో